దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మనము గలతీయులకు రాసిన పత్రిక. ఎవరు రాశారు? అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవన విధానం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. పౌలు గారు ఏమంటున్నారు? వివాదము, అసూయ, అతిశయము, ఈ మూడు ఉండకూడదు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా వింటున్నారు కదా. వివాదము, మనుషులలో వివాదము. దేవుడు సృజించింది మనుషుల్ని దేవుని మహిమపరచుకుంటానికి సృజిస్తే మానవులు ఏం చేస్తున్నారు? వివాదానికి తావిస్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని విస్మరించేశారు. ఒకరి మీద ఒకరు అసూయపడటము, ఎవరి జీవన విధానంలో వాళ్ళు సాగిపోతుంటే ఇతరులు సంబంధం లేని వాళ్ళు అసూయపడటం. ఏమైనా అర్థం ఉందా ప్రియ దేవుని బిడ్డలారా? అసూయ ఎంత ఘోరమైంది. అలాగే అతిశయపడటము. మాకు 2 కార్లు, 3 కార్లు, 5 కార్లు, 10 కార్లు, 100 ఎకరాల భూములు, 1000 కాసుల బంగారం, పెద్ద 4-5 అంతస్తుల భవనాలు 2-3, ఇదే సరిపోయింది. కానీ అతిశయపడటం అనేది యెహోవా యందు అతిశయపడాలి, అది లేదు. ఇప్పుడు లోకంలో మనశ్శాంతి కరువైపోయింది. ఎందుకని కరువైపోయింది? అసూయ, ద్వేషము, అతిశయము, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వివాదాలే. అసూయ, కుళ్ళు, ద్వేషాలతో లోకం నిండిపోయి ఉంది. మరి ఇంకా మనశ్శాంతి ఎక్కడుంది? లోకంలో మనశ్శాంతి కరువైపోయింది అని అనుకుంటున్నాం కదా మనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకెక్కడుంది? అసలు మనశ్శాంతికి స్థానమేది, చోటేది? హృదయం నిండా అసూయ, కుళ్ళు, ద్వేషాలు, వివాదాలు, మత్సరాలు, ఇవన్నీ ఉండితే మనశ్శాంతి ఏది? మనశ్శాంతి ఉండదు. ఎవడ పాటి కూడా సంపాదించుకొని తింటున్నా ఇవి ఎప్పుడైతే ఇవి ఉన్నాయో, ఆ సంపాదనతో పాటు ఇవి ఉన్నాయో, ఇక అతనికి మనశ్శాంతి ఉండదు. దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నట్లు కనిపించటం లేదు ఎక్కడ కూడాను. కలహం లేని చోటు లేదు. కలహాలు, ద్వేషాలు ప్రజల మధ్య ఎడబాటు కలిగిస్తాయన్నటువంటి జ్ఞానం కూడా లేకుండా ప్రజలు ప్రవర్తిస్తున్నారు ఈ రోజులలో. కలహాలు, ద్వేషాలు ఉంటే మనశ్శాంతి ఏది? అపవాది నిత్యము ఎక్కడ ప్రశాంత వాతావరణం ఉన్నదో అక్కడికి చేరుకుని ప్రజలలోని బలహీనతలను పసిగట్టి శాంతికరంగా ఉన్న వాతావరణం మధ్యలో కలహాలు, ద్వేషాలు పెట్టి అశాంతి ఏర్పాటు చేస్తాడు. అశాంతి అనేది ఎవరిది? అపవాదిది.
ప్రభువుకి ఏమిటి కావలసింది? ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, ఆనందంగా ఉండండి అంటున్నాడు. మనశ్శాంతితో ఉండండి, ఆనందంగా ఉండండి అని ప్రభువు దేవుడు చెప్తుంటే, ఎప్పుడైతే కలహాలు, ద్వేషాలు, అసూయలు, వివాదాలు ఇవైతే ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి నెమ్మదిగా చేరతాడు. ఎవడో? అపవాది. మరి మనం అపవాదిని పైకి తీస్తున్నామా? దేవుని యందు మనం అతిశయిస్తున్నామా? మనం అపవాదినే మనము బలపరుస్తున్నట్లు లెక్క కదా ప్రియ దేవుని బిడ్డలారా. శాంతి స్థాపకులు ఈ భేదాలు, కలహాలను అణచివేయుటకు ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నాలు చేయాలి. శాంతి స్థాపకులు అంటే మీకు ఐడియా ఉందమ్మా ప్రియ దేవుని బిడ్డలారా? శాంతిని స్థాపించటానికి ఎక్కడైతే అశాంతిగా ఉందో అక్కడ శాంతిని ఏర్పాటు చేయాలంటే ఒకటి మార్గం ఏమిటంటే ప్రార్థన చేస్తూ ప్రార్థనా పూర్వకంగా ఆ అశాంతి, అసూయ, వివాదాలు, వేరే అందు అతిశయించటము ఇవన్నీ పోవాలంటే ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నాలు చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ప్రయత్నాలలో ప్రతి ఒక్కరూ ఓర్పు, సహనం, క్షమాగుణం, దయ కలిగి ఉండి అశాంతి ఏర్పడిన వాతావరణంలో శాంతిని నెలకొల్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నా, మనము నిత్యము ఆనందముతో ఉండాలంటే ఓర్పు చాలా ముఖ్యమైంది. ఓర్పు అనేది లేకపోతే వెంటనే సాతానుడు ప్రవేశిస్తాడు. ఓర్పు లేకపోతే ఏమిటి? అసహనంగా మాట్లాడతాడు. సహనం ఎక్కడ ఉంటుంది? సహనం ఉండదు, అసహనం ఉంటుంది. అసహనంలోనే చిరాకేస్తుంది, అసహనంలోనే కోపం వస్తుంది, అసహనంలోనే ద్వేషం వస్తుంది, అసహనంలోనే విసిరేసినట్టు మాట్లాడతారు. అసహనం ఉండకూడదు, ఓర్పు ఉండాలి. ప్రభువారికి ఎంత ఓర్పు! ఎంతమంది ఎన్ని తిట్టినా, ఎన్ని శిలువ మీద అంత భయంకరమైనటువంటి బలప్రయోగాలు చేసినా సరే ఎంత ఓర్పు, ఎంత సహనం వహించాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత క్షమాగుణము కలిగి ఉన్నాడు. ఒక పక్క భయంకరమైనటువంటి మేకులు కొడుతుంటే, భయంకరంగా ముళ్ళ కిరీటము తల మీద పెట్టి ఒత్తుతుంటే, ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారమ్మా, ఎక్కడ ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు దేవుడు. మన యేసయ్య ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు, ఎంత సహనం కలిగి ఉన్నాడు, ఎంత క్షమాగుణము కలిగి ఉండి, తండ్రి వీళ్ళు చేయుచున్నది వీళ్ళు ఎరుగరు, వీళ్ళని క్షమించమని అడిగాడు. మొట్టమొదటి మాట శిలువ మీద ప్రభువారు చిన్న మాటకే ఇసిరేస్తారు, కసురుతారు, ముఖం మార్చేస్తారు మాటకి. ఆలోచించండి ఒకసారి, ప్రభువారు ఎన్ని దెబ్బలు తిన్నాడో. ఏ విధమైన దెబ్బలు అవి? సామాన్యమా? అలాంటి దెబ్బలు తిన్నటువంటి ప్రభువు తింటున్నా సరే ఆ ఉమ్మి వేసి అపహసించే వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు తండ్రిని. మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ. మనము ఎక్కడున్నాము, మన ప్రవర్తన యందు మనము ఎక్కడ ఉన్నాము? ప్రభువుకు దగ్గరలో ఉన్నామా? ప్రభువుకు దూరంగా ఉన్నామా? ప్రభువుని విస్మరించామా? మనం ఎందులో ఉన్నాము? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఎప్పుడైతే మనల్ని క్షమించమని అడుగుతున్నాడో ఆ క్షమాగుణము మనం కూడా కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. అశాంతి ఏర్పడిన వాతావరణంలో శాంతిని నెలకొల్పాలి. కలహాలు, అసూయ, అతిశయాలను నెమ్మదిగా అణచివేయాలి. కానీ
తగాదాలు పెద్దవి చేయకూడదు. ప్రతి చోట తగాదాలు పెద్దవి చేస్తారు. ఒక్కసారి వెనుక తిరిగి ఆలోచించరు. ఒక్కసారి కానీ కళ్ళు మూసుకొని ఒక్కసారి తగాదాలు ఉన్న చోట, తగాదాలు పడుతున్న వాళ్ళు, అసూయతో ఉన్నవాళ్ళు ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రభువారు మనకి ఎంత త్యాగం చేసి మనల్ని పాప బంధకాల నుంచి విడిపించారు మనల్ని అనేది ఒక్కసారి కనుక ఆలోచిస్తే అంత శాంతికరమే. తగాదాలకు కారణంగా ఉన్నవారు కూడా శాంతి ఏర్పాటుని సహకరించాలి. సామెతల గ్రంథము 17:14 వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టాలి అని సొలొమోను రాజుగారు నొక్కి ఒక్కాణించి చెప్తున్నాడు. అలాగే మత్సరమును కూడా తీసేసేయాలి. అది మనసులో ఉన్నంతసేపు మనిషి ఎముకలను కుళ్ళు పట్టిస్తుంటుందని సామెతల గ్రంథము 14:30 వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అతిశయానికి వస్తే మనము అతిశయించవలసింది మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించాలని కీర్తనకారుడు 34వ సంకీర్తన 2లో గానం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభువునందు అతిశయించుచు దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరికొకరము వివాదాలు లేకుండా, అతిశయము లేకుండా, అసూయ లేకుండా, కలహాలు లేకుండా, మత్సరం అనేది లేకుండా మనం ఏం చేయాలి? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరికొకరము ఆనందముతో జీవించాలి. అప్పుడు మన ఎడల దేవుడు మనల్ని ఆనందముతో నింపుతాడు. మనం ప్రభువునే విస్మరిస్తేలాగా? ప్రభువారు ఏమంటున్నారు? మీరు ఆనందించుట అంటున్నాడు. మనకు ఆనందం అనేది లేకుండా ఎప్పుడైతే మనసులో మనకి మత్సరము, అసూయ, ద్వేషాలు ఇవన్నీ ఉంటే ఇక మనకు ఆనందం ఎక్కడ ఉంటుంది? ఆనందం ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆనందముగా దేవుని యందు అతిశయించుచు దేవుని మహిమపరుస్తూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలు, ఆత్మీయ వాక్యాలు మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నాయన అని మేము ఎంతో నాయన నీ యందు భయభక్తులు కలిగి ఆశతో మేము అడిగి ఉన్నటువంటి ప్రతి మనవిని నువ్వు దయ ఉంచి అంగీకరించి మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభా, మాలో కలహాలు కానీ, అసూయ కానీ, ద్వేషాలు కానీ ఏమి లేకుండా నాయన ఆనందాన్ని అనుగ్రహించి మేము ఆనందముతో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.